ధన్యవాదాలు. పెద్దలు 57 ఉపకులాల అధ్యక్షుడు మరి శ్రీ చింతల రాజలింగమన్న గారికి, మరి అట్లాగనే ఈశ్వరన్న ప్రొఫెసర్ గారికి, మరి సభని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు మా అభినందనలు, అభివాదాలు చేస్తున్నాం. మా యొక్క వాయిస్ అనేది మీరు తీసుకెళ్ళి ప్రభుత్వానికి, మేధావులకు తెలిసేటట్టుగా చేయాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ 57 ఉపకులాల్లో ఈ యొక్క బేడబుడగ జంగాలు ఇదొక భాగం. ఈ బేడబుడగ జంగాలు ఈ భాగంలో 3వ వంతు ఉన్నారని తెలిసింది ఇప్పటివరకు కూడా. మరి ఇప్పటివరకు రాజ్యాలు మారినాయి, దేశాలు మారినాయి, మరి రాష్ట్రాలు మారినాయి, మంత్రులు మారినరు, అందరూ మారినరు, కానీ మన 57 కులాలు పేద బతుకులు మారలేవు. ఇప్పటివరకు పేద బతుకులు, బక్క చెక్కిన బతుకులు మారలేవు. ఈరోజు మనమందరం ఐక్యత కలిసి ఈ యొక్క వేదికగా ఏర్పరచుకున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రాలు అన్నీ మారినాయి, కానీ మన బతుకులు మారలేవు. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఇప్పటి వరకు ఎదగలేము. మనం ఎందుకు ఎదగలేమంటే మేధావులు అగ్రవర్ణ కులాలన్నీ తొక్కేసినాయి. కాబట్టి ఎక్కడున్న గొంగడి అక్కడనే ఉన్నది, ఏడేసిన గొంగడి ఆయన ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మారిండ్రు, మంత్రులు మారిండ్రు, రాష్ట్రాలు మారుతున్నారు. మేము వచ్చినాక చేస్తాం, మేము చేస్తాం అంటారు, కానీ ఇప్పటి వరకు ఎవరు చేసింది కనలేదు. ఈ యొక్క వర్గీకరణ ఈ వర్గీకరణలో మాకన్నా దొరుకుతుందేమో, ఏమన్నా ఫలితం దొరుకుతుందేమో ఆశపడి కూర్చుంటే 2 వర్గాలు, మాల సోదరులు, మాదిగ సోదరులు, వాళ్ళిద్దరూ 2 ఆవులు కొట్లాడి ఆవుల కాళ్ళ కింద నలిగిపోతున్న జాతి మనం. ఈ 57 కులాలు నలిగిపోతున్నాం. కానీ మన గురించి ఎవరు పట్టించుకోలేరే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఆనాడు ఏమన్నాడంటే, అనగారిన కులాలు కింది స్థాయి కులాలని మీరు క్రిమిలేర్ పద్ధతిగా మీరు బాగుపడ్డట్టు మీరు మంచిగుండేటైతే కింది కులాలని వాళ్ళకి స్థానం ఇవ్వమని చెప్పారు. రాజకీయంలో కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ చూడమని చెప్పిండు. కానీ బాబాసాహెబ్ చెప్పిన మాటని ఎక్కడో తోసేసారు మనవలే. నీళ్ళకు నీళ్ళు, అది ఏమంటారు, నీళ్ళకు నాసు చేటు, కులానికి కులం చేటు అన్నట్టు మన వాళ్ళే మనకు తొక్కి పడేస్తున్నారు. కానీ వర్గీకరణ అనగానే ఎక్కడోళ్ళకి లేచి కూర్చొని నేను నీవెట్లా చేస్తున్నావు కానీ అంతకంటే కింది స్థాయిలో చస్తున్నాం మేము. మన జాతి కింది స్థాయిలో ఉన్నది. అట్టడుగున వర్గాన ఉన్న ఈ 57 కులాల గురించి ఎవరూ గ్రహిస్తలేరు. ఏ మేధావులు గ్రహిస్తలేరు, ఏ రాష్ట్ర నాయకులు గ్రహిస్తలేరు. కానీ ఓటు బ్యాంకే గురించే మనం పూర్తి అయినాం. ఈ ఓటు బ్యాంక్ గురించే మనల్ని వాడుకుంటున్నారు వాళ్ళు. దయచేసి ఈరోజు ఉస్మానియా గడ్డ అంటే మరి విద్యార్థులు, ఇది ఒక చైతన్యమైనటువంటి గడ్డ మీద మనం మీటింగ్ చేసినాం. సోదరులారా, మిత్రులారా, మనమందరము కలిసి ఏకతాటిగా మనం యుద్ధం చేయాలి. వర్గీకరణలో 8% 12% మనం సాధించుకోవాలి. అది సాధిస్తేనే మనకు ఫలితం ఉంటుంది, కానీ ఇంకేం లేదు. మనం కామర్స్గా ఉన్నాము, మనకెందుకులే ఉన్నామనుకో, మనము ఇక్కడనే ఉంటాము, వాళ్ళు గట్లనే ఉంటారు. మనం ఇక్కడనే ఉంటాము, వాళ్ళు అట్లనే ఉంటారు. కానీ మేము చేసిన పాపమా, ఏం చేసినాము? తక్కువ జాతులకు ఇందాక అన్నది డక్కలోళ్ళు, చిందోళ్ళు, మాస్టోళ్ళు కళాకారులే, చిందోళ్ళు కళాకారులే, డక్కలోళ్ళు కళాకారులే, బేడబుడగ జంగాలు కళాకారులే. మేము వేషాలేసి భాగవతాలాడి ఊర్ల పటవార్లని మెప్పించినాం ఆ రోజులలో. మా తల్లిదండ్రులు ఇవన్నీ చేసినాం. కానీ మేము 7 నెలలు మానే ఉన్నాం. ఊరవతల గుడిసెలే కనపడుతున్నాయి మా జాతిలో. పల్లెటూరులో పోతే ఊరవతల గుడిసెలే కనిపిస్తున్నాయి. కానీ మేము ఏనాడు కూడా
ఆర్థికంగా ఎదగలేదు, విద్యాపరంగా ఎదగలేదు, రాజకీయంగా ఎదగలేము. దయచేసి మనమందరం ఈ యొక్క మా యొక్క వాయిస్ అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్లు మరి ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పిన వాయిస్ని తీసుకెళ్ళండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, మేధావుల దృష్టికి తీసుకెళ్ళండి. మరి రేవంత్ రెడ్డి మాకు మేలు చేస్తాడని మేము ఎంతో ఆశపడుతున్నాం. మన జాతికి 57 కులాలకు ఎంతో మేలు చేస్తాడని ఆశపడుతున్నాం. అయ్యా మేధావి రేవంత్ రెడ్డి గారు, మీరన్నా మా గోడును మీరు వినండి, మా బాధను మీరు చూడండి. మేము ఎన్నాళ్ళ నుంచో పేదరికంలతోటే బతుకుతూ మగ్గుతూనే ఉన్నాం. చాలామంది ఉన్నాం ఉపకులాలు, 57 ఉపకులాలు అంటే ఎవరికెవరు తెలియనట్టే ఉన్నారు, కానీ మమ్మల్ని గ్రహించేటోడే లేడు. దయచేసి మా గోడును మీరు వినండి అని ఈ మనవి చేస్తున్నాం. ఈ వేదిక నుంచి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ ఈ చాలా టైం కూడా తీసుకొని ముగిస్తున్నాను. జై భీమ్.